ఆంధ్రప్రదేశ్లో ఎవరి నోట విన్న అమరావతి. వీకెండ్ వచ్చిందంటే అమరావతి వెళ్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా అమరావతి నిర్మాణం చూడాలి అని చెప్పి ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి రీసెంట్గా గెజిట్ నోటిఫికేషన్ అటు కేంద్ర ఆమోదంతో వచ్చినటువంటి పరిస్థితి కూడా తెలుసు. ఎందుకు ఈ తర్వాత వచ్చినటువంటి ఆ గెజిట్ తర్వాత ఇంకా ఎక్కువ ఊపందుకుందని చెప్పాలి, ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని కూడా చెప్పాలి. అటు ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి మొదలు పెడితే ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా అందరూ కూడా, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా అమరావతి రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది, ఏ దశలో ఉంది, దానికంటే ఇప్పటి వరకు ఒక అరుదైన అవకాశం అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువతకి. అది కూడా ఈ జనరేషన్ చదువుకునేటువంటి యువత అందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఇది ఒక అరుదైన అవకాశం. ఇప్పటి వరకు మన దేశంలో చాలా రాష్ట్రాలకి రాజధానుల నిర్మాణం జరిగింది, ఎప్పుడు కొన్ని దశాబ్దాల క్రితమే జరిగిపోయాయి. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళు సొంతంగా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి నిర్మాణం వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితికి, ఒక అరుదైన అవకాశానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నోచుకున్నారని చెప్పాలి. సో ఈ అవకాశానికి అసలు అక్కడ నిర్మాణం ఎలా జరుగుతుంది, రోడ్లు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఆర్కిటెక్చర్ తీసుకుంటారు, ఎలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఎలా నిర్మాణానికి సంబంధించి వాటికి సంబంధించి ఎలా దాని గైడ్లైన్స్ అన్నీ ఎలా ఉంటాయి, దానికి సంబంధించి వాళ్ళు తీసుకునేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాలి. చూసి మనం కూడా రేపొద్దున్న ఏదన్నా వాళ్ళకి చదువుకి సంబంధించి ఉపయోగపడతాయి అనేటువంటిది చాలామంది చూస్తున్నారట. సో తల్లిదండ్రులతో పాటు, టీచర్లతో పాటు స్టూడెంట్స్ కూడా చాలామంది అమరావతిని విజిట్ చేయటం కోసం, వీకెండ్స్ వచ్చాయంటే సాటర్డే సండే వచ్చింది అంటే ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ గోదావరి, అలాగే ప్రకాశం డిస్టిక్లో ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వచ్చి అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజీలు, ఫ్లైఓవర్లు, అలాగే అసెంబ్లీ, అక్కడ ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆ భవనాల నిర్మాణానికి ఇప్పుడన్నీ కూడా ఫౌండింగ్ స్టేషన్లో ఉన్నప్పుడే అసలు ఎలా జరుగుతుంది, ఇంత భారీ కట్టడాలు ఇక్కడ అవకాశాలు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి చాలా డీటెయిల్డ్గా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి ఇంజనీర్లని వీళ్ళని అడిగి మరీ తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలా వచ్చి చూసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి అరుదైన అవకాశంగా కూడా ఆంధ్రప్రదేశ్ యువత తీసుకుంటే మంచిది. అలాగే ఎవరైతే ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళ కోసం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఒక సపరేట్ వ్యవస్థని వాళ్ళని తీసుకొచ్చి చూపించే విధంగా, వాళ్ళ డౌట్స్కి, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా అలాంటి భారీ కట్టడాలు మనం చూడాలి అంటే ఎక్కడో ఇతర దేశాలు వెళ్ళి చూస్తేనే తప్ప అవకాశం దొరకదు. ఫస్ట్ టైం మనకి ఆంధ్రప్రదేశ్కి దొరికినటువంటి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా చూసి వాళ్ళు కూడా వాళ్ళకి చదువుకి, వాళ్ళ ఉద్యోగాలకి, వాళ్ళ రేపటి తరానికి మంచి టెక్నిక్స్ అన్నీ కూడా నేర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఇంకాస్త కానీ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఏం చూడాలి అవన్నీ ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళకి ఒక గైడ్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారు. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా, ఆంధ్రప్రదేశ్ యువతే కాదు పక్క రాష్ట్రాలకి సంబంధించినటువంటి యువత కూడా ఈ నిర్మాణాన్ని చూస్తే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. వీకెండ్ అంటే అమరావతికి చలో అమరావతిని చూద్దాం, వీకెండ్ అమరావతి అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అమరావతి పేరు మారుమోగిపోవటమే కాకుండా ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా హిస్టరీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు ఇప్పటికే గూగుల్లో అమరావతికి సంబంధించినటువంటి చరిత్ర గురించి ఇప్పటికే అటు సోషల్ మీడియాలో అటు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమరావతి చరిత్ర అది ఇప్పటిదే కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అమరావతి, ఆ ఇంద్రుడు పరిపాలించినటువంటి ఆ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా అమరావతి రావటం, దీనికి సంబంధించి చాలా విశేషాలను తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ యువత అలాగే తల్లిదండ్రులు కూడా ఉన్నట్టుగా మనందరికీ తెలుస్తుంది.